ప్రజాపాలన, ప్రజల వద్దకు పాలన. ప్రతి పథకం పారదర్శకం, అనునిత్యం ప్రజా చైతన్యం. కూటమి ఏడాది పాలన ప్రభుత్వాన్ని ప్యాలెస్ల నుంచి ప్రజల గడప వద్దకు తెచ్చిందా? సూపర్ 6 అమలు ఎంతవరకు? బాబు ష్యూరిటీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తోందా? ప్రతి సమాచారం ప్రజలకు చేరుతుందా? కూటమి ఏడాది పాలనలో సమాచార పౌర సంబంధాల శాఖ సాధించిన ప్రగతిపై మంత్రి కొలుసు పార్థసారథితో మహా కాన్క్లేవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా శాఖామాత్యులు, మా మీడియా INPR శాఖామాత్యులు, హౌసింగ్ మినిస్ట్రీగా ఉన్నటువంటి పార్థసారథి గారు రాజకీయాలలో అజాత శత్రువుగా పిలువబడేటువంటి వ్యక్తి. ఎటువంటి ఒత్తిడులున్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా చిరునవ్వుతో పక్కకి వెళ్ళిపోయేటువంటి ఒక రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం వారికి ఉంది. వారు ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మంత్రిగా వారికి, వారి కూటమి ప్రభుత్వానికి మహా కాంక్లేవ్ తరపున, మహాన్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక ఫస్ట్ మా INPR మినిస్ట్రీ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. గత 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం సాక్షి మీడియాలో చేసినటువంటి వ్యాఖ్యలు. వాటిని ఎలా చూస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకనంటే అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలని, రాజధానిలో ఉన్నటువంటి మహిళా లోకాన్ని అత్యంత దారుణంగా కించపరిచేటువంటి అంశాల మీద ప్రభుత్వ చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ప్లీజ్. అందరికీ నమస్కారం. మహాన్యూస్ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రజలకి ఇన్ఫర్మేటివ్గా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల పూర్తి అవగాహన కల్పించే విధంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసినందుకు అంటే సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈ సాక్షి టీవీలో ఏదైతే వచ్చిందో జర్నలిజంకే ఒక మచ్చ అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఒకప్పుడు 4th ఎస్టేట్ జర్నలిస్టులు అంటే చాలా గౌరవం ఉండేది. రామ్ గారు లాంటి వాళ్ళు, చాలా పెద్ద పెద్ద జర్నలిస్టులు నార్త్ లో కానివ్వండి, అటువంటి వ్యక్తులు చూసిన ఈ సమాజం ఈరోజు సాక్షి టీవీలో వచ్చిన ఏదైతే డిబేట్ లో వచ్చింది ఏదైతే ఉందో దాన్ని చూసి జర్నలిస్ట్ కమ్యూనిటీ అంతా కూడా తలదించుకునే విధంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఒక పక్క ప్రభుత్వం స్త్రీ శక్తి అనే పాలసీతో స్త్రీలకి గౌరవం కల్పించాలి, ఈవెన్ గృహ పనుల్లో కూడా, ఇంటి పనుల్లో కూడా సమాన బాధ్యత వహించాలి, మహిళలకి సమాన హక్కులు ఇవ్వాలి, అవకాశాలు ఇవ్వాలి, ఆర్థికంగా కానివ్వండి లేకపోతే పని వాళ్ళ వర్కింగ్ ఇది కానివ్వండి ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉంటే ఈ విధంగా కించపరుస్తాం. అది అమరావతి మీద ఎంత ద్వేషమైనా ఉండొచ్చు, నీ ద్వేషం తప్పు అని చెప్పేసి ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత ఎవరైనా సరే, జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తమ ఆలోచన ధోరణిని మార్చుకోవాలి. ఎందుకంటే సరే 5 సంవత్సరాలు ఒక ఆలోచనలో వెళ్ళారు, అమరావతి తప్పనుకునో లేకపోతే వారి ఆలోచన ఏదైనా కానివ్వండి, కానీ వారి ఆలోచన తప్పని చెప్పేసి ప్రజలు చాలా స్పష్టంగా ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ విధమైన విషయం జిమ్ముతానికి ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో కూడా సమాజం చీకొట్టే విధంగా మహిళల్ని ఆ విధంగా పోల్చడం అనేది చాలా తప్పని చెప్పేసి నేను భావిస్తాను. ముందు చాలా ఈ జర్నలిస్టుల మీద నేషనల్ లెవెల్లో కూడా చాలా బాడీస్ ఉన్నాయి ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకుంటానికి, చాలా కమిటీస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు కూడా వృత్తిపరంగా వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా కఠినంగా చర్యలు తీసుకుంటానికి ఆల్రెడీ ఉపక్రమించింది, కొంతమంది అరెస్టులు కూడా చేస్తున్నట్టున్నారని చెప్పేసి మీరందరూ కూడా చూశారు. కాబట్టి భవిష్యత్తులో ఇది రాకోకుండా జర్నలిస్టులో కూడా
స్వీయ నియంత్రణ ఒకటి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన సెంట్రల్ లాస్ ప్రకారం కొన్ని కమిటీస్ ఏర్పాటు చేస్తానికి, ఆ కమిటీ ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు కఠినంగా చర్యలు తీసుకునే పవర్స్ ఏదైతే ఉంటాయో అటువంటి కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేస్తానికి ప్రయత్నం చేస్తాం. పార్థసారథి గారు, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ అమరావతి మీద ఒక కక్ష ఉన్నది అన్నారు. ఎందుకు వారికి అమరావతి మీద కక్ష, విషం ఎందుకు చుమ్ముతున్నారు? ఏంటి రీజను? ఏం గమనించారు మీరు? ఇప్పుడు ఆలోచన ఉన్న వ్యక్తులకి ఏదైనా కక్ష ఉంటే ఆ కక్షకి ఏంటి కారణం అని అనుకోవచ్చు. ఓకే, కేవలం కక్ష అంతే. అంతే. ఎందుకు ఏంటి ఒక దూర ఆలోచన, విజన్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా ఆలోచన లేని వాళ్ళు కక్ష కడితే దాని గురించి ఏం చెప్పలేం. అంటే ఒకటే ఆలోచన, ఆ ప్రభుత్వం చేసింది, చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఈ పని జరిగితే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది అనే ఒక్క దురుద్దేశం తప్పితే నాకైతే దాంట్లో లాజికల్ గా ఏం పెద్ద కనపడలేదు. సరే, మీ ఆలోచన కరెక్టా కాదనేది ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ తీర్పు. ప్రజలు ఫైనల్ గా ఏది చెప్తే దాన్ని మనం గౌరవించాల్సిందే. ఏదైనా ఒకవేళ మనకు ఒక ఆలోచన ఉంది, నీ ఆలోచన తప్పు అన్నప్పుడు ప్రజల్ని కన్విన్స్ చేయాలి. కన్విన్స్ కాకుండా ప్రజలు నీకు తీర్పు చెప్పినప్పుడు దాన్ని గౌరవించాలి. ఇంకా ఆ విధంగా గౌరవించకపోవటం అనేది చాలా తప్పు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఇక్కడ దీంట్లో ఏంటంటే, ఏ రోజైతే అసెంబ్లీలో తీర్మానం చేశారో ఆ రోజు కనుక వ్యతిరేకించినట్లయితే పాలసీ ప్రకారంగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఈ నిర్ణయాన్ని అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ రోజు మాకేం అభ్యంతరం లేదు, సూట్ కేసు పెట్టే బేడ సర్దుకుని అమరావతి వచ్చేస్తామని చెప్పిన వ్యక్తులు ఈ రోజు కావాలని చెప్పేసి దాని మీద విషయం చిమ్మటం అనేది అంత కరెక్ట్ కాదు. ప్రజలు కూడా దాని మీద తీర్పు చెప్పారని చెప్పేసి. పార్థసారథి గారు, అంటే 364 రోజులు ఈ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి అత్యంత కీలకమైన శాఖ మీ దగ్గరే ఉంది. సరే, ఏం సాధించారు? సాధించినటువంటి వాటిని ఎలా చెప్పుకోగలుగుతున్నారు? కీలకమైన శాఖ మంత్రి గారితో ఇప్పుడే మీరు ఇంటర్వ్యూ చేశారు. ఆయన బ్రహ్మాండంగా గతంలో ఎప్పుడు లేని విధంగా రెవెన్యూ సదస్సు రాష్ట్ర వ్యాప్తంగా చేసి రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించడానికి చేశారు. కాబట్టి ఇప్పుడు ఒక్కటండి, గతానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, సంక్షేమాన్ని ఎవరికి తగ్గట్టు వారు ఆలోచిస్తా ఉన్నారు. సంక్షేమం అంటే ఏదో డబ్బులు ఇచ్చేసి నా బాధ్యత అయిపోయిందంటే కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. సంక్షేమం అంటే పేదవాడికి ఆర్థికంగా సహాయం చేయాల్సిందే. ఈ దేశ జిఎస్టిపిలో కానీ రాష్ట్ర జిఎస్టిపిలో కానీ పేదవాడి చెమట రక్తం ఉందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు, ఏ పార్టీ కూడా లేదు. కానీ వారికి సంక్షేమం పేరు మీద ఆర్థిక సహాయం చేస్తూ సంక్షేమం పొందుతున్న కుటుంబాలకి, కుటుంబంలోని పిల్లలకి ఒక భవిష్యత్తు కోసం పునాది వేయాలి. అది సంక్షేమం యొక్క లక్ష్యం అని చెప్పేసి, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేటువంటి సంక్షేమం. రైట్. ఇప్పుడు ఈ రోజు వారికి ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రభుత్వం మీద కూడా ఉంటుంది. కానీ మేము ఆదుకుంటున్నాం కదని చెప్పేసి వాళ్ళకి ఒక భవిష్యత్తును క్రియేట్ చేయకోకుండా వాళ్ళ పిల్లలకి చదివిస్తున్నాం, చదివించిన తర్వాత తల్లిదండ్రులను ఉద్యోగాలు ఇప్పించగలరా? ఇప్పించలేరు కదా. సో ఉద్యోగాలు ఇప్పించాల్సిన బాధ్యత ఎవరిది? సో ప్రభుత్వాలది. సో ఉద్యోగాల కల్పన కోసం కృషి చేయాలి. అంటే సంక్షేమం డబ్బులతో పాటు ఆ కుటుంబాల భవిష్యత్తు కోసం, అదేవిధంగా ఆ కుటుంబాలని పిల్లల భవిష్యత్తు కోసం పునాది వేయాలి. అది సంక్షేమం. అక్కడ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ అని చెప్పి మనం చేస్తాం. గత ప్రభుత్వం మేము 2,70,000 కోట్లు మేము పంపిణీ చేశామని గొప్పగా చెప్పుకున్నారు. కానీ మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాం, లేకపోతే యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పుకోలేకపోవటం చాలా బాధాకరం. ఈ రోజు ఆ విధంగా కాకుండా సూపర్ 6 ద్వారా గతం కంటే కూడా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలను ఈ రోజు ప్రతిపాదించాం. గతంలో చెప్పుకుంటున్నారు, ఏదో ఇప్పటికి కూడా ఒక అపోహ ఉంది, గత ప్రభుత్వంలో డబ్బులు బాగా వచ్చాయి, డబ్బులు బాగా వచ్చాయి. ఒక చిన్న లెక్క చూసుకుంటే మీరు గత ప్రభుత్వం ఫస్ట్ సంవత్సరం ఇచ్చింది ఓన్లీ ఆ 250 రూపాయలు పెన్షన్ తప్పితే ఏమి ఇవ్వాల. సరే ఇచ్చారని అనుకుందాం కొంచెంసేపు. 2,500 యావరేజ్ తీసుకుంటే 30,000 రూపాయలు సంవత్సరానికి పెన్షన్, 13,000 అమ్మఒడి అంటే 43,000, 18,000 చేయూత 61,000 ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 48,000 రూపాయలు పెన్షన్, 7,000 బకాయిలు 55,000 రూపాయలు, దీపం పథకం కింద 3,58,000, తర్వాత కొన్ని లక్షల మందికి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్, రేపు 14వ తారీఖున ఇవ్వబోయే
తల్లికి దీవెన యావరేజ్ ఇద్దరికి వేసుకున్నా 30,000 ఇద్దరికి వేసుకుంటే 30,000 వస్తుంది. 58, 30,000, 88,000 రూపాయలు. వాళ్ళు 61,000 ఇస్తే మేము 88,000 రూపాయలు ఇచ్చాం. రైతు భరోసా కూడా ఈ నెలలోనే ఇస్తున్నాం అనుకునే డేట్ నాకు కరెక్ట్ గుర్తులేదు. అది ఇస్తే ఇంకో 20,000, 1,80,000, 1,08,000. సో ఆ గవర్నమెంట్ కంటే అన్ని విధాలా కూడా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు మేము ఇస్తా ఉన్నాం. దానికి అదనంగా అభివృద్ధిని కూడా సమాంతరంగా మేము తీసుకెళ్తా ఉన్నాం. రోడ్లు కానివ్వండి గారు 61,000 ఇస్తే ఇప్పుడు మీరు 88,000. 14వ తారీఖు 88,000. ఓకే. అంటే ప్రజలలో ఉన్నటువంటి చర్చ జగన్మోహన్ రెడ్డి గారు బటన్లు తెగ నొక్కారు, బాగా నొక్కారు అనేటువంటి అభిప్రాయం ఉంది సంక్షేమం వైపు. కానీ మీరు దాన్ని చెప్పుకోగలుగుతున్నారా? అంటే ఆ ప్రభుత్వంలో బటన్ నొక్కడం తప్ప ఇంకేమీ లేదు. కానీ బటన్ గురించే మాట్లాడుకునేవాళ్ళు. ఈ రోజు మేము సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిని కూడా సమాంతరంగా తీసుకెళ్తున్నాం కాబట్టి అన్ని కలగలిపి ఇది ఎక్కువ ప్రచారం జరగట్లేదేమో, కొంత మా లోపం కూడా ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారు మన కూటమి ప్రభుత్వం అంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉంటే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాంలో మేము కొంత అంటే మంత్రులం కానీ ఎమ్మెల్యేలం కానీ కార్యకర్తలు కానీ కొంత వెనకబడ్డామేమో ఒక ఆలోచన చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాది. సో కొంత వెనకబడ్డామేమో దాన్ని మాత్రం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాల్లో గత ప్రభుత్వంతో తీసిపోయే విధంగా ఎక్కడ లేవు, వాళ్ళకంటే కూడా మెరుగ్గానే ఇచ్చామని చెప్పేసి మనం చేస్తాం. అభివృద్ధి 2 కళ్ళు అన్నారు కదా. అభివృద్ధి మీరు చూస్తా ఉన్నారు. గతంలో మీరు కూడా ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారా లేదా ఆ రోజు ఏమైనా భయపడి మీరు ఇక్కడికి రాలేదేమో? నేను వచ్చాను. వచ్చారా? 17 కేసులు అయినాయి. అయినా వస్తూనే ఉన్నాను. వచ్చినప్పుడు ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా ఎక్కడైనా గుంతలు లేని రోడ్లు మీరు ఎక్కడైనా చూసారు? నేను చూడలేదు. ఈ రోజు మేము దాదాపు 1,600 కోట్లు 15 సబ్జెక్టు కరెక్షన్, 20,000 కిలోమీటర్లు రహదారుల్ని పాట్ హోల్స్ ఫ్రీగా చేయటం కానివ్వండి, లేకపోతే కార్పెట్ రీలే చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా చేశాం. అంతేకాకుండా గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీల గురించి ఒకసారి గుర్తు చేసుకుంటే వైసీపీ పంచాయతీ సర్పంచ్లే ఇంట్లో కళ్ళంట నీళ్లు పెట్టుకునేవాళ్ళు, ఆపోజిషన్ సర్పంచ్లేమో రోడ్డు మీదే కళ్ళం నీళ్లు పెట్టుకునేవాళ్ళు. ఈ రోజు పంచాయతీల్ని గౌరవించి పంచాయతీ హక్కుల్ని గౌరవించి దాదాపు 900,000 కోట్ల రూపాయలు పంచాయతీలకు ఇవ్వటమే కాకుండా ఎన్ఆర్జీఎస్ ద్వారా 3,500 కోట్లతో 4,500 కోట్లతో దాదాపు 30,000 పనుల ద్వారా సీసీ రోడ్లు కానీ అవి కూడా ఏంటి ఏదో ఎమ్మెల్యే మంత్రి గారు చెప్పేశారు కాబట్టి వర్క్ చేస్తాం కాదు. ఒక గ్రామ సభ 13,000 పంచాయతీల గ్రామ సభలు నిర్వహించి 30,000 పనుల్ని పూర్తి చేశాం. అంతేకాకుండా పోలవరం, అమరావతి. పోలవరం ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉండిందంటే గత ప్రభుత్వం, మరి ఆ రోజు నేను కూడా ఆ గవర్నమెంట్ లో ఉన్నాను, అసెంబ్లీలో అందరూ కూడా చూసింటారు, తొడగొట్టారు, మీసం తిప్పారు, 2021కి మేము నీళ్లు ఇస్తామని చెప్పారు. ఆఖరికి ఆ ప్రభుత్వం చివరికి వచ్చేసరికి ఏం చెప్పిందంటే పోలవరం ఎప్పుడు పూర్తయింది, సాక్షాత్ ఎవరో చెప్తారు కాదు, సాక్షాత్తు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేము అనే పరిస్థితికి వస్తే ఈ రోజు దాదాపు 13,000 కోట్ల రూపాయల కేంద్రం నుంచి పోలవరంకు సంబంధించి నిధులు తీసుకురావడమే కాకుండా 2027 డిసెంబర్కి మేము పూర్తి చేస్తామని చెప్పేసి బల్లగుద్ది చెప్పగలుగుతున్నాం. వాళ్ళు చేసిన సాంకేతిక విధ్వంసాన్ని కూడా అధిగమించి సాంకేతిక నిపుణులు తీసుకొచ్చి వాటిని కూడా రిపేర్ చేసి ప్రాజెక్ట్ ని పూర్తి చేయబోతా ఉన్నాం, నీళ్లు కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పేసి మనం చేస్తాను. 2027 కంప్లీట్ డిసెంబర్ కి. అదేవిధంగా అమరావతిలో అందరం చెప్పిన వాళ్ళమే, పాపాలని ఒప్పుకుంటే ప్రజల సమక్షంలో ఒప్పుకుంటే కొంత ఇది కూడా దొరుకుతుందేమో. 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మన అమరావతికి పెడితే రాష్ట్రం అంతా ఏమైపోయింది, ప్రజలు ఏమైపోతారో, సంక్షేమ కార్యక్రమాలు ఏమైపోతారు. ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ కి ₹1 ఎఫెక్ట్ కూడా లేకోకుండా, రాష్ట్ర బడ్జెట్ కి ₹1 కూడా నష్టం జరగకుండా, కేంద్ర ప్రభుత్వం సహకారంగా, రాష్ట్ర బడ్జెట్ కి ₹1 కూడా నష్టం జరగకుండా కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన ఆర్థిక సంస్థల జర్మనీ, మన ఇండియన్, మన భారత ఆర్థిక సంస్థల సహకారంతో 31,000 కోట్లని కిట్టీలో పెట్టుకుని మేము ప్రధానమంత్రి గారి ద్వారా శంకుస్థాపన చేయించి 2 సంవత్సరాల అమరావతి పూర్తి చేసే దిశగా వెళ్తా ఉన్నాం అని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణకి ఆర్థిక బలం ఏంటి? హైదరాబాద్.
ఏ రాష్ట్రానికైనా సరే క్యాపిటల్. మనకి ఇంకా అదృష్టం ఏంటి, వైజాగ్ కూడా ఇంకొక సెంటర్ ఉంది. సో ఈ రెండింటిని ఉపయోగించుకుని రాష్ట్రాన్ని ఆర్థికంగా నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లొచ్చు. కానీ కర్నూలు అన్నారు, వైజాగ్ అన్నారు, అమరావతి అన్నారు, ఏది కాకుండా అసలు ఒక రాజధాని లేకుండా చేశారు. కాబట్టి బట్ ఈ రోజు అమరావతి ప్లస్ పోలవరం ఇవన్నీ కూడా పూర్తి కాబోతా ఉన్నాయి. గతంలో కేవలం ముఖ్యమంత్రి గారి మీద కక్షతో ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఇది పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుంది. ఇదొక్కటే సిద్ధాంతం. కానీ ఆ ప్రాజెక్ట్ ఎన్ని లక్షల మందికి ఉపయోగపడుతుంది, ఎన్ని వేల మందికి ఉపయోగపడతాయి, అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకి నా కాన్స్టిట్యున్సీకి ఉపయోగపడే చింతలపూడి ప్రాజెక్ట్ దాదాపు 5,000 కోట్ల రూపాయలు, 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు 2014-19 మధ్యలో ఖర్చు పెడితే అది దాదాపు 4-5 నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకి 4-5 నియోజకవర్గాలకి కొన్ని వేల మందికి త్రాగునీటి సరఫరా చేసే కార్యక్రమం. దాన్ని ఒక్క 50 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదండి 5 సంవత్సరాల్లో, పొందు నుంచి 24 వరకు. మరి మీరు అడిగారా మరి చంద్రపూడి ప్రాజెక్టు మరి మా రైతులకి అడిగారు? ఆ ప్రాంత శాసనసభ్యులు అడగల, వదిలేశారు. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చింతలపూడి ప్రాజెక్ట్ ని తప్పు ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, దీని మూలంగా ఉపయోగం లేదు కాబట్టి మేము ఇవ్వలేదన్నా చెప్పాలి. లేకపోతే ఉపయోగం ఉంది, మేము తప్పు చేసామని ఒప్పుకోవాలి. అట్లాగే టిట్కో హౌజెస్ ఉన్నాయి. ఎంత అన్యాయం అండి. వాళ్ళని ఎంత అన్యాయం చేశారంటే టిట్కోలో, సరే ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిందే ప్రజాధనం, అది పక్కన పెడదాం. లబ్ధిదారులు 50,000 1,00,000 రూపాయలు కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు. కట్టి ఇటు సైడ్ అద్దెలు కడతా ఉన్నారు. అద్దెలు కడతాం కాకుండా వాళ్ళ పేర్ల మీద లోన్లు తీసుకుని ఆ లోన్లు డైవర్ట్ చేశారు. ఇప్పుడు మీరు హౌసింగ్ లోన్ తీసుకుంటారు, నేను హౌసింగ్ లోన్ తీసుకుంటాను, ఆ లోన్ ని హౌస్ కి తప్పితే వేరే దానికి డైవర్ట్ చేస్తానికి వీల్లేదు. ఆ బ్యాంకులు కూడా ఏ విధంగా ఇచ్చినా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బ్యాంకులను కూడా మేము ఒకసారి చాలా గట్టిగానే మాట్లాడాం. ఇట్స్ ఎ ట్రైపార్టైట్ అగ్రిమెంట్. మీరు ఆ పేదవాడు చులకన కాబట్టి మీరు వెళ్ళేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చి వాళ్ళని బెదిరిస్తున్నారు, సిబిల్ స్కోర్ తగ్గిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం కూడా బాధ్యత. ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసిందని చెప్పాలి. సో టిట్కోని పూర్తిగా సమూలంగా నాశనం చేశారు. ఈ విధంగా వాటన్నిటినీ కూడా పట్టాలెక్కించడానికి అభివృద్ధిని, సంక్షేమాన్ని, మళ్ళీ ఆర్థిక విధ్వంసం ఏదైతే చేశారో, ఉదాహరణకి కొన్ని డిపార్ట్మెంట్స్ లో మా డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 3,500 కోట్లు డైవర్ట్ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనుకుంటా డైవర్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఏదైతుందో అది ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు. దాంతో 28 కోట్లు పెనాల్టీ కట్టాల్సి వచ్చింది. పెనాల్టీ 28 కోట్ల రూపాయలు పెనాల్టీ. ఎందుకంటే మీరు సకాలంలో మా డబ్బుల్ని మీరు డైవర్ట్ చేసుకున్నారు, వడ్డీ రూపం ఏదైనా కానీ పెనాల్టీ రూపంలో కట్టుకున్నారు. సో ఈ విధంగా వీటన్నిటిని అధిగమించి అనుభవజ్ఞుడు కాబట్టి, విజన్ ఉన్న నాయకుడు కాబట్టి వాటిని అధిగమిస్తూ ఆయనకున్న పరపతిని కేంద్రంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఆయనకున్న పరపతిని వినియోగించుకుంటూ ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, సంక్షేమ పరంగా ముందుకు తీసుకెళ్తాం. అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జగనన్న కాలనీలు అదొక పెద్ద వివాదమైనటువంటి అంశం. ఏంటి ఆ ల్యాండ్ స్కామ్ కు సంబంధించినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిందా? దాంట్లో మీరు ఇప్పుడు ఈ 1 year లో ఏమైనా దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏమైనా మీకు ఉన్నాయా? ఇప్పుడు 2 విషయాలు దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశాం. దాదాపు కొన్ని 7,000 కోట్ల రూపాయలు 9,000 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. దాని మీద ఎంక్వైరీ వేశాం. అదేవిధంగా దీన్ని అబ్రప్ట్ గా గతంలో ఏం చేసిందంటే తెలుగుదేశం పార్టీ చేసిన హౌసింగ్ ప్రోగ్రామ్ ఏది ఉందో దాన్ని ఆపేసింది పూర్తిగా. ఆపేయటమే కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా లేకపోతే ఇంకెవరు ఇచ్చినా ప్రభుత్వం తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నాయకుడు ఇంట్రెస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ బట్టి ఆ ప్రోగ్రామ్ ముందుకెళ్తా ఉంటది. 2.5 లక్షలు పెట్టి ఒక యూనిట్ కాస్ట్ 2.5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏది 14-19 మధ్యలో, తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని 1,80,000కి తగ్గించింది. ఆ 2.5 లక్షల రూపాయలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనాపైసతో సహా రాష్ట్ర ప్రభుత్వ నిధులు. ఈ 1,80,000 1,50,000 కేంద్ర ప్రభుత్వ నిధులు, 30,000 కూడా ఎన్ఆర్జీఎస్ ని కలిపేసి రాష్ట్ర వాటా కింద ఇచ్చేసామని చెప్పేసి 1,80,000కి తగ్గించేశారు. సో అది ఒకటి తగ్గించారు. సార్ తగ్గించారు, అది పక్కన పెడదాం. అప్పుడు ఎస్సీలకి ఎస్టీలకి
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 50,000, 75,000, ₹1,00,000 వాళ్ళ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అదనంగా ఇచ్చి వారికి ఏ విధంగా అయినా సరే గృహ వసతి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తే వాటిని మరి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని అంతా కూడా కూర్చున్నప్పుడు చెప్పేవాళ్ళు. అవన్నీ కూడా రద్దు చేశారు. రద్దు చేయటమే కాకుండా 2014, 2019 మధ్యలో కట్టుకున్న ఇళ్లకి మేమేమో డబ్బులు అని చెప్పేసి దాదాపు 900 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం కూడా జరిగిందని చెప్పేసి దాంట్లో ఇప్పుడు వారు వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారి టైంలోనే PMAY 1O అని చెప్పేసి దాదాపు 20 లక్షల ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో కేవలం 6,30,000, 6.5 లక్షల ఇల్లు మాత్రమే గత ప్రభుత్వం పూర్తి చేసింది. ఇప్పుడు మేము అది యాక్చువల్గా 2024కే పూర్తి అయిపోయింది ఆ స్కీమ్. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పరపతిని ఉపయోగించి ప్రధానమంత్రి గారిని ఒప్పించి 2026 జూన్ వరకు కూడా కట్టుకునే అవకాశం కల్పించారు. సో 2026 లోపల దాదాపు 5.5 నుంచి 7 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని చెప్పేసి మేము కృషి చేస్తా ఉన్నాం. ఇప్పటికి ఈ సంవత్సర కాలంలో ఇప్పటికీ దాదాపు 1,92 లక్షల దాకా పూర్తయినాయి. ఈ నెలాఖరికల్లా ఇంకొక 30-40 వేల ఇళ్లు పూర్తి చేసే దశలో ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా ఎందుకంటే డేంజర్ ఏంటంటే ఇప్పుడు శాంక్షన్ అయిన వాళ్ళకి ఎప్పటికీ భవిష్యత్తులో ఇల్లు శాంక్షన్ కావు. అవునా? కాబట్టి ఆ నిధుల్ని ఆ ఇళ్లను పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. గత ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాల మూలంగా ఈ స్కీమ్ కుంటుపడింది. ఎందుకంటే ఇల్లు శాంక్షన్ చేశారు, వాళ్ళు శాంక్షన్ ఇళ్ల స్థలాలేమో శ్మశానాల్లో ఇచ్చారు, కొండగుట్ల వాళ్ళలో ఇచ్చారు, చెరువుల్లో ఇచ్చారు. అంటే కట్టుకుంటానికి అనువుగా లేని ప్రాంతాల్లో ఇవ్వటం మూలంగా వాళ్ళకి శాంక్షన్ అయినా కూడా ఇల్లు కట్టుకోలేదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే స్కీమ్ ఏమంటుంది, ఇంతకు ముందు శాంక్షన్ చేసిన వాళ్ళు ఎవరికి కూడా ఈ 2O కొత్త స్కీమ్ లో మేము శాంక్షన్ చేయమంటున్నారు. మరి పోయిన సంవత్సరం శాంక్షన్ చేశారనుకుందాం, దాంట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ శాంక్షన్ చేశారు. శ్మశానంలో ఇల్లు కట్టుకోగలరా, లేకపోతే కొండవాళ్ళలో కట్టుకోగలరా, లేదా చెరువుల్లో కట్టుకోగలరా? వాళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి ఆ తప్పిదాలని వారి దృష్టికి తీసుకొచ్చి ఏ విధంగా న్యాయం చేయాలని ఆలోచిస్తున్నాం. ఏదైనా ఒక 5.5 నుంచి 7 లక్షల ఇల్లు పూర్తి చేయాలని ఆలోచన చేస్తున్నాం. మళ్ళీ కొత్తగా కూడా ఒక 5 లక్షల ఇల్లు, ఇప్పుడు యూనిట్ కాస్ట్ కూడా పెరిగింది, 2.5 లక్షలు పెరిగింది. అవి కూడా కొత్తగా శాంక్షన్ చేపిస్తానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, పార్థసారథి గారు, అంటే రాజకీయాలలో మీకు ఒక ప్రత్యేకత ఉంది. రాజకీయాల్లో మీకున్న ప్రత్యేకత ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేశారు, మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేశారు, ఇప్పుడు తెలుగుదేశంలో పనిచేస్తున్నారు. 3 ముఖ్యమైనటువంటి వాటిలో ఏంటి, అందులో ఆ పార్టీలో ఉన్న వ్యత్యాసం ఏంటి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అభిప్రాయం ఏంటి, మీ ఆలోచన ఏంటి? ఈ రాష్ట్ర రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకులు. వాళ్ళు ఇరువురే ధీటైన నాయకులు, ప్రజా నాయకులు. కాబట్టి వారు లేరు కాబట్టి వారి గురించి మన కంపారిజన్ అనవసరం. వారి పరిపాలన ప్రజలందరూ అనుభవించారు. కానీ రీసెంట్ ఇయర్స్ లో మరి గత 5 సంవత్సరాలు చూసాం, ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని చూసాం. నాకు కూడా చంద్రబాబు నాయుడు గారితో అనుభవం తక్కువ, వారితో ఎప్పుడు పనిచేయాల. కానీ సంవత్సర కాలం చూస్తా ఉన్నా నేను. అంతకుముందు నేను చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా కించిపరిచే విధంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు చాలా మంది గత ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు చూసిన తర్వాత వారి పనితీరు కానీ వారి ఆలోచన తీరు కానీ చూసిన తర్వాత వారి ఖాళీ గోటికి కూడా సరిపోని వాళ్ళు ఎందుకు ఆ విధంగా మాట్లాడారు అని చాలా నాకే బాధగా ఉంటుందని కూడా నేను మనవి చేస్తాను. ఒక ఋషిలాగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రానికి ఏదో చేయాలనే తపన, రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక స్థానం కల్పించాలనే ఒక లక్ష్య తపనతో పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారుగా నేను గుర్తించాలని చెప్పి, గుర్తించడం పెద్ద ఇది కాదు కానీ నాకు మాత్రం నేను ఫీల్ అయ్యని చెప్పేసి మనం చేస్తాం. ఆయన దగ్గర అందరూ కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను కూడా చాలా నేర్చుకుంటున్నాను. డిసిప్లిన్ కానివ్వండి, ఒక విషయాన్ని తీసుకుంటే అది పాలసీ కానివ్వండి, లేకపోతే నియోజకవర్గ సమస్య కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, దాని మీద ఎంత క్షుణ్ణంగా ఎంత డీప్ గా ఆలోచించేయాలో ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ప్రతి
రాజకీయ నాయకుడికి కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. సరే, ఆయన ఇష్టపడిన వాళ్ళు, నాకు ఇష్టపడిన వాళ్ళు కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే ఆయన విజన్ ని అందుకోలేక ఆయన విమర్శిస్తారేమో అని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బహుశా నేను కూడా దూరంగా ఉంటే ఆయన విజన్ ని కొంచెం తక్కువగానే, నేను ఎప్పుడు కూడా కించపరిచేట్టు మాట్లాడేది కానీ తక్కువగానే మాట్లాడేవాడు. కానీ ఆయన్ని దగ్గరగా చూసే వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఆయన ఆలోచనలు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర యువతకి ఉపయోగపడే అని చెప్పేసి మాత్రం చాలా నమ్మకంగా చెప్పగలను. గతంలో అది లోపించింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత క్లారిటీగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 5 సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్నారు. ఏంటి వారిని దగ్గరగా చూసినప్పుడు ఏమనిపించింది? ఏంటి వారి ఆలోచన? అంటే వారిని దగ్గరగా చూసే అవకాశం నాకు రాలే 5 సంవత్సరాలు. ఎందుకంటే శాసనసభ్యుడిగా రాలా. మరి నాకెందుకో మరి ఆయన నన్ను ఇష్టపడలేదో లేదా నాకు అవకాశం రాలేదో నాకు తెలియదు. కానీ మాట్లాడటానికి లేదా నా అభిప్రాయాలు చెప్పడానికి కానీ వారు చెప్పడానికి కానీ ఎక్కువ అవకాశాలు కలలేదు. 5 సంవత్సరాలు చాలా తక్కువ. ఎన్నిసార్లు కలిసి ఉంటారు 5 సంవత్సరాలు? నేను 5 సంవత్సరాల్లో అంటే అసెంబ్లీలో లేదా ఏదైనా జిల్లా మీటింగ్ నేను పర్టికులర్ గా అపాయింట్మెంట్ తీసుకుని కలిసింది మేబీ ఒక 4-5 సార్లు ఉంటుందో. 5 సంవత్సరాలు 5 సార్లు కలిశారు. అది నా గొప్పతనం. చాలా మంది అది జరిగిపోయింది కాబట్టి వారి గురించి తక్కువ. ఆయన కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి పక్కన పెడదాం. కానీ ఆయన దగ్గర అంటే ఆ గత ప్రభుత్వంలో విజన్ లోపించిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఏదో బటన్ నొక్కటంతో నా బాధ్యత అయిపోయింది, నీకు ఎంతసేపు నా గురించి నేను ఆలోచించుకోవాలని చెప్పేసి ఆలోచించారు. కానీ ఆ బటన్ నొక్కటం తర్వాత ఏంటి అనేది ఆలోచించాల. ఎంతసేపు స్వార్థంతో క్వార్టరీ వాళ్ళ మాటలే రుచించినవి తప్పితే నిజంగా ప్రజల సమస్యలు వారి దగ్గర తీసుకెళ్తే వారు రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేరని అందరు శాసనసభ్యులు కూడా చెప్పుకునేవారు. వారి దగ్గర వారి ప్రేమకి పాత్రుడు అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని దుర్భాషలాడితే ఆయనకి దగ్గర అవుతారు అనే భావంతో చాలా మంది పనిచేసేవాళ్ళు. వాళ్ళని తిడితే ఆయన దగ్గర అవుతారనే భావన ఎక్కువ ఉండేది. సో ఒక ముఖ్యమంత్రిగా అటువంటి వాతావరణాన్ని రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఎత్తారు కాబట్టి అటువంటి వాటిని ఎక్కడ కూడా ఆయన చేశాడు కదా. ఎప్పుడో ఒక్కసారి నా వ్యక్తిగత ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను కొత్తలో మంత్రి అవ్వగానే కొంత విలేకరుల మీద కొంత అసహనానికి గురై కొంచెం నోరు జారేట్టు మాట్లాడాను. నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock నాకు ఫోన్ చేసి గట్టిగా క్లాస్ పీకి, నువ్వు ఇప్పుడు మంత్రివి, నీ భాష మీద మొత్తం రాష్ట్రం అంతా కూడా చూస్తా ఉంటది, నువ్వు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓకే, పత్రికలు నీ మీద ఏమన్నా కించపరిచేట్టు రాస్తే పత్రికా ప్రకటన ఇవ్వు, పత్రికా సమావేశం ఏర్పాటు చేసి. ఓకే, పత్రికలు నీ వేస్తలేదు అనుకుంటున్నావు, డబ్బులు పోయినా నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకో, నీ వ్యూస్ ఏదైతే ఉందో నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇయ్యి, అంతేగాని నువ్వు ఆ విధంగా దుర్భాషలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని అది ఎప్పుడు గుర్తుంటుంది. రాజశేఖర రెడ్డి గారు అలా ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు మనం చూసాం. ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు, అందరూ చూసింది. పబ్లిక్ సమావేశాల్లో కానివ్వండి లేకపోతే ఎక్కడైనా కానీ ఏ విధంగా మాట్లాడారో అది పెద్ద ఇది. సో అభివృద్ధి మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టకపోవడం అనేది కూడా గతంలో చాలా లోపం అని చెప్పేసి భావిస్తాను. అంటే జనరల్ గా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీతో ఒక 5 years ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ 1 year చూసిన తర్వాత కూటమి ప్రభుత్వంలో మీరు మంత్రిగా పనిచేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ఎలా కనపడుతుంది, ఎలా అనిపిస్తుంది మీకు? వారి భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకునే కంటే కూడా మన కూటమి జాగ్రత్తగా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మనం చేసే పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ మన పాలసీస్ గురించి, గతంలో జరిగిన వైఫల్యాల గురించి ఎప్పుడు కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ లేకపోతే వారికి సమాచారాన్ని చేరవేస్తూ మనం బలోపేతం అవ్వాలి. 2029లో ఈ రాష్ట్రం కోసమైనా సరే మనం మళ్లీ గెలవాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చాలా పెట్టుబడులు వస్తున్నాయి. కేవలం అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో, లోకేష్ బాబు గారి పనితీరు మీద కూడా నమ్మకం ఏర్పడటం మూలంగా, అదేవిధంగా కూటమి యొక్క కోజివ్ ఫోర్స్ కానివ్వండి చాలా పెట్టుబడులు వస్తున్నాయి. అప్పటికీ కూడా
చాలా మంది పారిశ్రామికవేత్తలకు కానీ పెట్టుబడిదారులకు ఒక భయం ఉంది. 2029లో వస్తే ఆల్రెడీ మేము చేతులు కాల్చుకున్నాము, అవును, వేల కోట్ల రూపాయలు మేము నష్టపోయాము, ఒకవేళ వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏమిటి అనే ఒక భయం. అంటే వస్తే నేనే వస్తున్నా అంటున్నారు వారంటారు. అదే వారు అనుకుంటున్న తప్పులేదు, అదే దానికి ఏమి రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు. నేనే ముఖ్యమంత్రి అనుకున్నా కూడా దానికి రిస్ట్రిక్షన్స్ లేదు. సో వస్తాననుకుంటారు ఈ రాజకీయ పార్టీని అనుకుంటది. సో మన బాధ్యత ఏమిటంటే ఈ రాష్ట్రం కోసం కానివ్వండి, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం 2029లో ఏ విధంగా రావాలి అనే దాని మీద ప్రతి ఒక్క కూటమి శాసనసభ్యుడు గాని కార్యకర్త గాని పనిచేయాల్సిన అవసరం ఉంది. మన అవసరం కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పేసి నేను భావిస్తాను. ఆ దిశగా పని చేస్తున్నారంటారా? ఆ దిశగా జరుగుతుందంటారా? అంటే మీరు మంత్రులుగా లేకపోతే ముఖ్యమంత్రిగా మీ ఆలోచన ఉండొచ్చు, కింది స్థాయిలో ఆ రకమైనటువంటి పనితీరు ఉందా, ఆ రకమైన ఆలోచనలు ఉన్నాయా? ఇప్పుడు ఆల్రెడీ సంక్షేమ కార్యక్రమాలు చెప్పాము. గత ప్రభుత్వం కంటే కూడా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. బీసీలకి మంచి దాదాపు 47,500 కోట్ల రూపాయలు ఈ ఒక్క సంవత్సరంలోనే కేటాయించాం. మరి నాయ బ్రాహ్మణులకి 15,000 నుంచి 25,000కు పెంచాం. మత్స్యకారులకి 10,000 నుంచి 20,000కు పెంచాం. నాయ బ్రాహ్మణులకి ప్రత్యేకంగా ప్రతి ఎండోమెంట్స్ లో కూడా వాళ్ళకి నెంబర్స్ పెంచి వాళ్ళ స్థానాన్ని బదిలీ చేశాం. సో ఇటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కార్యక్రమం, ఇవన్నీ కూడా ఏంటంటే సామాజికంగా మేలు చేసే కార్యక్రమాలు చాలా చేస్తా ఉన్నాం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇందాక చెప్పాను నేను, చాలా ఎక్కువగా 88,000 నెలాఖరికి ఎప్పుడో అన్నదాత సుఖీభావ ఇస్తే 1,05,000కి వెళ్ళిపోతాం. తర్వాత మిగతా వర్గాలకు కూడా ఇప్పుడు ఇందాక చెప్పాను, నాయ బ్రాహ్మణులు కానివ్వండి, అదేవిధంగా మన పద్మశాలిలకి జీఎస్టీ రద్దు చేశాం. 200 యూనిట్లు హ్యాండ్లూమ్స్ కి, 500 యూనిట్లు పవర్లూమ్స్ కి సబ్సిడీ ఇస్తా ఉన్నాం. అక్వా రంగానికి సబ్సిడీ, ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నాం. సో దాంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా 7 లక్షల కోట్ల పెట్టుబడులు. ఇదేదో పేపరు ఒక కాంక్లేవ్ ఏర్పాటు చేసి కోట్లు వేసుకున్న వాళ్ళు అందరితో ఊరిని కాగితాలు సంతకాలు పెట్టేది కాదు. ఆర్సిలరీ మిట్టల్ వారు ఆల్రెడీ సివిల్ వర్క్స్ ప్రారంభించారు. వారికి ప్రత్యేకంగా ఒక పోర్టు కావాలంటే ఒక చట్టాన్ని మార్చి ఒక పోర్టును కూడా వారికి శాంక్షన్ చేశాం. ఒక 2 సంవత్సరాల్లో అది వస్తే కొన్ని దాదాపు 1,50,000 ఉద్యోగాలు దాని ఒక్క దాంట్లోనే రాబోతా ఉన్నాయి. అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీ 500 CBG వ్యవసాయ వ్యర్థ పదార్థాలను వినియోగించుకుని 65,000 కోట్ల పదార్థాలను వినియోగించుకుని 65,000 కోట్ల పెట్టుబడితో 500 యూనిట్లు స్థాపిస్తా ఉన్నారు. అదేవిధంగా BPCL మా మచిలీపట్నంలో పెట్టాలనుకున్నారు, ముందు వార్తలు వచ్చినాయి. కాకపోతే ఆ స్థలం కాక ఇప్పుడు ఏదో రామాయపట్నం అక్కడికి వెళ్ళారు. సో అది కూడా పనులు ప్రారంభిస్తా ఉన్నారు. దీంతో పాటు TCS కానివ్వండి, ఇవన్నీ కూడా 7 లక్షల కోట్లు, 4.5 లక్షల ఉద్యోగాలు. సో ప్రభుత్వం కూడా ఆలోచన ఏమిటి, ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్. అది వినటానికి అర్థం చేసుకుని వాళ్ళకి ఇదేదో పెద్ద గాలి కొడుతున్నారని అనుకోవచ్చు. ఎంటర్ప్రెన్యూర్ అంటే కేవలం 100 కోట్లు పెట్టిన వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్ కాదు. 10 లక్షలు 5 లక్షలు పెట్టుబడి పెట్టుకుని పెరిగే వాళ్ళు కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్ అది. సో ఏ విధంగా ప్లాన్ చేశారు, ప్రతి కుటుంబంలో ఉన్న లోకేష్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా స్కిల్ సెన్సెస్, ఇంతకుముందు మగవాళ్ళు ఎంతమంది, పశువులు ఎంతమంది, ఆడవాళ్ళు ఎంతమంది, ఈ సెన్సెస్ క్యాస్ట్ సెన్సెస్, పాపులేషన్ సెన్సెస్ తీసాం. కానీ స్కిల్ సెన్సెస్ అనేది ఈ రాష్ట్రంలోనే దేశంలో మొట్టమొదటిసారిగా లోకేష్ గారి నాయకత్వంలో స్టార్ట్ చేసి ఏ కుటుంబానికి ఏ స్కిల్ ఉంది వారిని ఏ విధంగా పారిశ్రామికవేత్తలుగా దిద్దొచ్చు అనే ఆలోచనతో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుంది. దీంతో ఇంకా అనేకం ఉన్నాయి, చాలా అభివృద్ధి రావటం, దాని ప్రణాళిక తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది. కాబట్టి తప్పకుండా 2029 ఎలక్షన్ లో గెలిచే అవకాశాలు 100% ఉన్నాయి. అవి మేము వినియోగించుకోవాలి. ఏదైతే మీరు వినియోగించుకోవాలి, అవకాశాలు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పరిపాలన, బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్నారు ప్రజలకి. లోకేష్ గారు బ్రహ్మాండంగా ప్లాన్ చేస్తున్నారు వారి శాఖల్లో కానీ భవిష్యత్తు కోసం. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా వారి శాఖలు చేస్తా ఉన్నారు. వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లి, మా శాఖలే కాకుండా వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలు అప్రమత్తం చేస్తూ తప్పకుండా ప్రజలు ఇన్ఫర్మేటివ్ గా చేసి చేయాల్సిన అవసరం. అట్లాగే పార్థసారథి గారు సాక్షికి 403 కోట్ల రూపాయలు యాడ్స్ ఇచ్చారు.
గత 5 సంవత్సరాల్లో. Yes. మిగిలినటువంటి అన్ని పత్రికలకి అన్ని ఛానళ్లకి కలిపి 463 కోట్లు ఇచ్చినట్లున్నారు. Yes, yes. నాకైతే ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఒక్క రూపాయి మీకే కాదు, ఇంకా చాలా మందికి. అదే 19-24 ఒక్క రూపాయి కూడా నేను ఎరగను. Yes, yes, yes. సరే, అంటే దానిపైన పెద్ద అవినీతి జరిగిందని ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? ఏం చర్యలు ఉండబోతున్నాయి? ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ రిపోర్ట్ ఇంకా రావాలి. కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకున్నాం ఆల్రెడీ. తర్వాత కొన్ని జీవోలు ఇచ్చి సాక్షికి మేలు చేసే జీవోలు ఏదైతే ఉన్నాయో వాటిని రద్దు కూడా చేశాం. ఓకే. ఇవన్నీ ఏంటంటే యాడ్స్ ఇచ్చారు కాబట్టి సరే గతంలో కొన్ని జీవోస్ లో ఉన్న లూప్ హోల్స్ ని ఆసరా చేసుకుని ఈ విధంగా వాడేసుకున్నారు. ఇది తప్పకుండా వివక్ష చేశారనేది ఎస్టాబ్లిష్డ్, దాంట్లో ఏం లేదు. దాని మీద ఇన్వాల్వ్ అయిన అధికారుల మీద చర్యలు తీసుకునే పనిలో ప్రభుత్వం ఉందని చెప్పేసి భావిస్తాను. జీవోలు కూడా క్యాన్సిల్ చేసేసాం. ఉదాహరణకి ప్రతి ఎంప్లాయీ కూడా సాక్షి పత్రిక కొనే విధంగా కొన్ని జీవోలు ఇచ్చారు. ఆ జీవోలు వాలంటీర్స్ వాలంటీర్స్ కి 100 రూపాయలు చాలా అన్యాయంగా చేశారు. అంటే ఈ 403 కోట్ల రూపాయలు ఎవరివి అండి మంత్రి గారు? ప్రజల డబ్బులు కదా. ప్రజల డబ్బులు అలా వచ్చినప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రి గారు వాళ్ళు పేపర్ పెట్టుకొని ఛానల్ పెట్టుకొని 100 కోట్ల రూపాయలు అలా తీసేసుకుంటా ఉంటే భవిష్యత్తులో ఇలాంటిది జరగకుండా చట్టాలు ఏమైనా చేయబోతున్నారా? చట్టాలు చేయడానికి ఆలోచన చేస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా ఈసారి వివక్ష లేకోకుండా చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పేసి ఎవరైతే ఇటువంటి దుర్వినియోగం చేశారో, తమ స్థానాన్ని దుర్వినియోగం చేసి ఇటువంటి మేలు చేసుకునే కార్యక్రమాలు చేశారో వాటి మీద కూడా దృష్టి పెట్టి ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా ఆలోచన చేస్తున్నాం. తప్పుకోకుండా దీన్ని ఒక క్రమబద్ధీకరణ చేస్తానికి ప్రయత్నం చేస్తారు. మీరు గతంలో మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది, మరలా ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. మధ్యలో ఆ గ్యాప్ లో ఎందుకు 5 years మీరు మంత్రి కాలేకపోయారు? బహుశా నేను ఆయన ఆలోచనలకు తగ్గట్టు కానీ లేకపోతే ఆయనకి నచ్చిన విధంగా కానీ నేను పనిచేయనని నేను నమ్ముకుని ఉండొచ్చు. అంటే ఏమి నచ్చేట్టుగా దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇందాక చెప్పాను నేను, చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్షాన్ని దుర్భాషలాడాలి, అది మెయిన్. తర్వాత ఆయన చెప్పిందే వినాలేమో, అది అంతవరకు రాలేదు. ఎందుకంటే ఆయన చెప్పేది వింటానో తర్వాత తెలిసేది ఏమో కానీ దానికి కేవలం నేను వారు అనుకున్నట్టు దుర్భాషలాడటంలో, అంటే వారు ఏమనుకుంటారంటే దుర్భాషలాడిన వాళ్లే ఆ పార్టీకి కానీ ఆ నాయకత్వానికి కానీ కమిట్మెంట్ తో ఉన్నారు అనే భావన ఆ నాయకత్వంలో ఉందేమో అని అనిపించింది నాకు. నేను చెప్పాను, నేను ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం, నా కుటుంబం కానీ ఒక ధోరణిలో వెళ్తా ఉన్నాను. ఇప్పుడు నేను ధోరణి మార్చుకుని ఆ విధంగా నేను వెళ్ళలేను అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి బహుశా నేను అందుకే అంటే నాకంటే మరి వాళ్ళందరూ మెరుగైన ఎఫిషియెంట్ లీడర్లు అనుకున్నారేమో కూడా నాకు తెలియదు. ఓకే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అలా ప్రేమ పొందొచ్చు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర అలాంటి దానికి ఆస్కారం ఉందా? తిట్టడానికి కానీ లేదా అట్లాంటి దానికి ఏమైనా? సంవత్సర కాలంలో చాలా మీటింగ్లు చూసింటారు మీరు, చాలా డ్యాస్ల మీద మంత్రులు కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ చూశారు. ఎవరన్నా ఎక్కడన్నా ఒక దుర్భాష మాట్లాడుతున్నట్టున్నారు. ఆయన స్పష్టంగా చెప్పారు, విక్టిమైజేషన్ మనకు వద్దు. మొట్టమొదటిగా మేమందరం కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారిని కలిసినప్పుడు వారు స్పష్టంగా చెప్పారు, నేను నష్టపోయాను, మన మంత్రివర్గంలో చాలా మంది నష్టపోయారు, చాలా మంది ఎమ్మెల్యేలు నష్టపోయారు, అయినా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా విక్టిమైజేషన్ చేయటమో లేకపోతే కక్ష సాధింపు ధోరణో అవన్నీ కూడా మనకొద్దు. చట్టం తన పని తాను చేసుకుపోతాయి. ఎవరైతే గతంలో తప్పులు చేశారో చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకుందాం తప్పితే మనం అందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, పరిపాలన కోసం మనం దృష్టి పెడదాము అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. అటువంటి ధోరణి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి మాటల్లో కానీ లోకేష్ గారి మాటల్లో కానీ ఎక్కడ కూడా లేదని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పగలను. ఆయన చూసేది ఒకటే, పని చేస్తున్నాడా లేదా, కష్టపడి నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నాడా లేదా, కార్యకర్తలతో ఏ విధంగా ఉంటున్నాడు, అధికారులతో ఏ విధంగా ఉంటున్నాడు, ప్రజలకి ఎంతవరకు అందుబాటులో ఉంటున్నాడు అనే విషయాల మీద ఆయన ఎక్కువగా దృష్టి పెడతారు. తన డిపార్ట్మెంట్ మీద ఎంత పట్టు సాధించాడు, సో వీటన్నిటి మీద కూడా లోతుగా ఉండిద్ది. అట్లాగే మీకు మంత్రిగా అవకాశం ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఒక మంచి అవకాశం ఇచ్చారని ఒక చర్చ ఉన్నది. మీరిద్దరు కారులో వెళుతున్నటువంటి సమయంలో బందర్ రోడ్లో
మీకు అక్కడ ఉన్నటువంటి ఒక 2 ఎకరాల స్థలాన్ని పార్టీ కార్యాలయానికి ఇవ్వండి అని అడిగారు, మీరు మౌనంగా ఉన్నారు. అప్పటి నుంచి ఆ మౌనం అలా కొనసాగింది అనే చర్చ ఉంది. ఇది వాస్తవం అవునా కాదా? అంటే నేను ఆఫీసు ఈ జిల్లాలో ఆఫీస్కి ఎవరు కూడా ఇస్తానికి ముందుకు రాని పక్షంలో, ఎందుకంటే ఆ రోజు భయం. అవును, ఈ రాష్ట్రంలో అధికారం కోసం పోరాటం చేస్తూ రాష్ట్రంలో ఆఫీస్ లేకోకుండా ఉండటం కరెక్ట్ కాదని పార్టీ నాయకత్వం కానీ పార్టీ అడ్వైజర్స్ కానీ ఇచ్చినప్పుడు ఈ జిల్లాలో కొంతమంది ముందుకు రాలేదు, ఎక్కువగా దొరకలేదు ఆఫీస్ పెట్టడానికి. ఆ సందర్భంలో నా స్థలాన్ని ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. మరి వారికి అటువంటి దృష్టి ఉందేమో కానీ నా దగ్గర అయితే ఎప్పుడు మీ దగ్గర కొంత ఏదో నేనైతే వాళ్ళు వీళ్ళు మాట్లాడినా నేను కామ్గా ఉన్నాను తప్పితే వాళ్ళు వీళ్ళు మాట్లాడారా? సరే అదంతా అలాంటి చర్చ జరిగిందా లేదా అంతవరకే, దాని గురించి లోతుగా ఎవరైనా మాట్లాడినా కూడా నేను ఎప్పుడు కూడా దాని గురించి మాట్లాడలేదు. ఓకే, మంత్రి గారు పార్థసారథి గారు, నెక్స్ట్ రాబోయే 4 years ఏంటి మీ టార్గెట్ ఏంటి, మీ లక్ష్యాలు ఏంటి? 4 years ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి ఇంటికి కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని తయారయ్యే విధంగా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రజలందరికీ కూడా అందించడం లక్ష్యంగా మేము పనిచేస్తాము. అమరావతి పూర్తి చేస్తాం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, మిగిలిపోయిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ పూర్తి చేస్తాం. దాదాపు 93 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే అన్ని కూడా అటకెక్కించారు కేవలం ప్రభుత్వ వైఫల్యం మూలంగా. కేంద్ర ప్రభుత్వం ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ అని ఉంది. అది దాని ఉద్దేశం ఏమిటి? ప్రతి ఒక్కడికి కూడా పరిశుద్ధమైన త్రాగునీటిని అందించాలనేది లక్ష్యం. సో దాని గొప్ప ఆలోచనే కదా. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే దానికి కావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక 25,000 కోట్ల రూపాయలు మనకి కేటాయించినా కూడా కనీసం ఒక 1,000-2,000 కోట్లు కూడా ఉపయోగించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి గతంలో జరిగింది. చిన్న చిన్న రాష్ట్రాలు, కేరళ అటువంటి రాష్ట్రాలు మనకంటే కూడా ఎక్కువగా, యూపీ లాంటి రాష్ట్రాలు అయితే దాదాపు 1,00,000 కోట్లు వినియోగించుకునే ఈ స్కీమ్. సో కేరళ లాంటి రాష్ట్రం మనకంటే చాలా చిన్నది. కేరళ రాష్ట్రం మనకంటే కూడా దాదాపు 30,000-35,000 కోట్ల రూపాయలు వినియోగించేసుకు, మనం మాత్రం 25,000 కోట్లు శాంక్షన్ చేస్తే 2,000 కోట్లు చేసి మిగతాదంతా కూడా వేస్ట్ ల్యాబ్స్ అయిపోయేటట్టు చేసింది. ఈరోజు మరి దాన్ని కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయించి దాని ద్వారా కూడా చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు సాధ్యం కానప్పుడు అనుభవం లేని నాయకులు ఏం చేస్తారంటే చేతులు ఎత్తేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కాదు. కొత్త కొత్త మార్గాలు ఎన్నుకుని ప్రపంచంలో అందుబాటులో ఉన్న విధానాలు కానివ్వండి, ఆ ప్రపంచంలో లేకపోయినా ఆయన ఆలోచన కొత్త తీసుకొచ్చి, ఉదాహరణకి అమృత్ ఉంది. అమృత్లో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, త్రాగునీరు కానివ్వండి లింక్ చేసి వాడికి ఒక హ్యామ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పెట్టుబడిదారుల్ని తీసుకొచ్చి ఒక 40 ఇన్స్టాల్మెంట్స్ లో 10 సంవత్సరాలు 8 సంవత్సరాల్లో వారికి ఇన్స్టాల్మెంట్ ద్వారా ఇచ్చేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. సో మన దగ్గర నిధులు లేవు కదా అని చెప్పేసి గత ప్రభుత్వం మీద బురద జల్లేసి చేతులు తెస్తానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రజల అవసరం మాకు ముఖ్యం. గత ప్రభుత్వం ఏం చేసిందా లేదనేది పక్కన పెడితే వాటిని ఏ విధంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో హ్యామ్ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చి దాంట్లో ఏమిటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 50% లేకపోతే 45% అది వచ్చేస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ 10-15% ఇస్తుంది. సో ఇది లోకల్ బాడీ కానివ్వండి లేకపోతే ఇది కానివ్వండి, ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇంకా మిగతా వాటర్ 40% వరకు డెవలపర్నే బ్యాంకు నుంచి లోన్ పొంది దాన్ని 40 ఇన్స్టాల్మెంట్స్ గా యాన్యుటీ బేస్ మీద ప్రయాణం చేసి ఇవ్వాలని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. దాని మీద కూడా బ్యాంకులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా ఆ స్కీమ్ సక్సెస్ అవుతుంది. తద్వారా అభివృద్ధి కూడా వచ్చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలు కూడా సహకరిస్తా ఉంది. దాదాపు 1,47,000 కోట్ల రూపాయలతో ఎన్హెచ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, రైల్వే ప్రాజెక్ట్స్ కానివ్వండి, మొన్ననే ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయడము లేదా ప్రారంభించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. సోలార్ ఈ రోజు దేశం మొత్తంలో కూడా ఎక్కువగా సోలార్ ఇండస్ట్రీ ఏంటంటే పవర్ ప్రొడక్షన్ ని, పవర్ జనరేషన్ ని డెమోక్రటైజేషన్ చేసి అనుకుంటున్నారు. అంటే మీ ఇంట్లో మీరు జనరేట్ చేసుకోవాలంటే జనరేట్ చేసుకోవచ్చు, మా ఇంట్లో మేము జనరేట్ చేస్తే జనరేట్ చేస్తాం. సో కొన్ని నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన నిబంధనలకు లోబడి ఎవరి పవర్ వాళ్ళే జనరేట్ చేసుకోవచ్చు. అంటే లక్ష్యం ఏంటంటే
ఈ 5 సంవత్సరాల్లో పవర్ కాస్ట్ ను తగ్గించాలి అనే లక్ష్యంతో కూడా ముందుకెళ్తా ఉన్నారు. కొత్త విధానాలని తీసుకొచ్చారు. దాదాపు 10 ఇండస్ట్రియల్ పాలసీస్ అంటే టూరిజం పాలసీ కానివ్వండి, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ పాలసీ కానివ్వండి, ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి, ఇటువంటి 10 పాలసీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని మరి ఇంకా ఇంప్రూవ్ చేస్తానికి, గతంలో కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కంట్రీలో మన నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. సో తర్వాత కొంత తగ్గింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా ఈఓడిపి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని ఇంకా ఇంప్రూవ్ చేసి పారిశ్రామికవేత్తలకి అనుకూలమైన హబ్ గా దీన్ని తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తాను. అదేవిధంగా క్వాంటమ్ వాలీ కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. రాష్ట్రాన్ని భవిష్యత్తులో చాలా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా విజన్ 2047 ఏదైతే ఉందో, వికసిత్ భారత్ అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు వారు నేషనల్ పాలసీ ఒకటి ఉంది. దానికి అనుగుణంగా విజన్ 2047 అని చెప్పేసి 53 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానివ్వండి, $42,000. అదేవిధంగా $2.4 ట్రిలియన్ ఎకానమీ కానివ్వండి తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ఇదంతా కూడా ఏంటంటే మామూలుగా అయితే ఏంటి ఆశ్చర్యంగా ఉండేది, కానీ నమ్మకానికి ఒక అవకాశం ఉంది. విజన్ 2020 అన్నప్పుడు చాలా విధంగా కించపరిచారు చంద్రబాబు నాయుడు గారు. బట్ ఇట్ had become రియల్. ఏది సైబరాబాద్ లేకపోతే హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇవన్నీ చూస్తే సాధ్యమైంది. కాబట్టి 2040 విజన్ 2047 కూడా సాధ్యమే. దానికి కూడా ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఈజ్ వర్కింగ్. ఏది గ్రోత్ రేట్ ని మనం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 13.49 ఉన్న ఇది 10కి పడిపోయింది. ఇది వైసీపీలో. ఇప్పుడు మళ్ళీ 12.2కి వచ్చాం. దాన్ని 15కి తీసుకెళ్లాలి. ఆ 15 కంటిన్యూ చేసినట్లయితే అది సాధ్యం అని చెప్పేసి చేస్తున్నారు. అన్ని రంగాలు, అగ్రికల్చర్, టూరిజం, ఇండస్ట్రీ, అన్ని రంగాలు కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇది సాధ్యం అని చెప్పేసి పని చేస్తున్నాను. దీంట్లో అన్ని కుటుంబాలకి, అన్ని వర్గాలకి కూడా అవకాశం ఉండే విధంగా విజన్ 2047 ఉండబోతుంది. ఓకే, పార్థసారథి గారు, పొలిటికల్ గా అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ, వైసీపీ, ఇప్పుడు తెలుగుదేశం, అంటే మీరు పార్టీ చేంజ్ అయినటువంటి నేపథ్యంలో వెంటనే మీరు శాసనసభ్యులు, మంత్రి అయ్యారు. అంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో అంటే ఆ అటాచ్మెంట్ కుదురుతుందా? ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయి ఏంటి? ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా ఏంటి? నాకెక్కడా గ్యాప్ లేదు. ఓకే, నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా నా కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం నాయకులు గాని, కార్యకర్తలు గాని నన్ను ప్రేమించేవాడు, అభిమానించేవాడు. ప్రేమించేవాళ్ళు అనకపోయినా అభిమానించేవాడు. సారథి చెడ్డవాడు కాదు, ఇది అభిప్రాయం మాత్రం వారికి ఉండేది. వారితో కూడా నాకు అదే విధంగా సత్సంబంధాలు ఉండేవి. వారు ఏదన్నా పనికొస్తే ఇది తెలుగుదేశం కాబట్టి చేయొద్దు అనే అభిప్రాయంతో నేను ఎప్పుడు, అది న్యాయమైన పని అయితే తప్పకుండా నేను చేసేవాడిని. సో ఆ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో కానీ, కార్యకర్తల్లో కానీ నాకు పెద్ద గ్యాప్ లేదు. విషయం, మన నూజివీడు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి నేను భయపడ్డాను. నూజివీడు నేను వెళ్ళాను సార్. అక్కడంతా కొంచెం గ్రూపులు కానీ ఏదో అంటే వింటా ఉంటాయి, ఇబ్బంది ఉంది. ఇంత ముందు కూడా గెలవలేదు, నేను గెలవలేను సార్ అని చెప్పాను. నేను గెలవలేను, ఈ వయసులో వెళ్ళి అక్కడ అన్ని అరమరికలు అన్ని చేయలేదంటే చంద్రబాబు గారు ఒకటే చెప్పారు, సారథి నువ్వు వెళ్ళు, నువ్వు సీనియర్వి, నిన్ను నేను గెలిపిస్తాను అని చెప్పేసి ఒక ఫాదర్లీ అఫెక్షన్ తో నన్ను ప్రేమతో ఆదేశించడం జరిగింది. ఇక ఆయన మాట తీసుకుని నూజివీడలేను ఆదేశించడం జరిగింది. ఇక ఆయన మాట తీసుకుని నూజివీడలేను. అక్కడ కార్యకర్తలందరూ కూడా మొదట్లో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని అధిగమించి వాళ్ళంతా కూడా సారథిని గెలిపించాలనే లక్ష్యంతో కూటమి కార్యకర్తలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రతి కార్యకర్త కూడా చాలా కష్టపడి పనిచేసి, ఎందుకంటే నూజివీడు ఎప్పుడు వైసీపీకి చాలా స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ. చాలా మంది ఊహించలే నేను గెలుస్తాను, కానీ కార్యకర్తలు కృషే దాన్ని గెలిపించింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వచ్చి పెట్టిన సభ కూడా నాకు బలోపేతమైందని చెప్పేసి నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఆయన ఆశీర్వాదంతో, నా కార్యకర్తల ఆశీర్వాదంతో నేను గెలిచాను. అట్లాగే పార్థసారథి గారు, 5 కోట్ల మంది ప్రజానీకానికి మంత్రిగా ఏం చెప్తారు, ఏం మెసేజ్ ఇస్తారు? కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం 5 కోట్ల మంది ప్రజానీక జీవితంలో సంతోషం, మంచి ఆరోగ్యం, హెల్తీ హ్యాపీ
ఏదైతే ఉందో అటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయాలనేది మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి మన పిల్లలకి, మన యువకులకి మంచి భవిష్యత్తుకి పునాది వేయాలనేది వారి ఆలోచన. ప్రపంచంలో ఉన్న సాంకేతిక అభివృద్ధి మొత్తాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆ సాంకేతిక అభివృద్ధి ద్వారా మరి ముఖ్యమంత్రి గారు ఈ 5 కోట్ల మంది ప్రజలకి మేలు చేసే విధంగా పరిపాలన చేయాలనేది ఆయన ఆలోచిస్తున్నారు. ఒక క్రమశిక్ష కలిగిన సమాజాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు. సామాజిక న్యాయాన్ని, పేదవాళ్ళని P4 తీసుకొచ్చారు. వినూత్నం. P4 వినటానికి, విమర్శించడానికి అన్ని అవకాశాలు ఉన్నా కూడా జన్మభూమి కార్యక్రమం ద్వారా ఒక ఆలోచన చేసి కొంత సాధించారు. అసలు స్వగ్రామాన్ని మర్చిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి బాబాయిల్ని, పెన్నమ్మల్ని, మామల్ని అందరూ కలిసి వారి స్థాయికి తగ్గట్టు ఆ గ్రామాల అభివృద్ధి చేశారు. మళ్ళీ ఇప్పుడు P4 లో కూడా అదే విధంగా, ఎందుకంటే మనకి సంపాదించిన తర్వాత ఇప్పుడు ప్రపంచంలో అమెరికాలోకి వెళ్తే వాళ్ళ సంపాదనలో 70-80% ఈ దీనికి సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఖర్చు పెడతారు. సో ఆ యాటిట్యూడ్ మన ఇండస్ట్రీస్ లో కూడా వచ్చింది చాలా వరకు. వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆలోచనని అభినందిస్తూ వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేది లక్ష్యం. ప్రజలందరికీ కూడా నేను మనవి చేసేది ఒకటే, 2029లో కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. గెలిపించుకోవటం అంటే మనం పనిచేయకోకుండా గెలిపించాలంటే కష్టం. ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. సో వారి కింద ఉన్న మేమందరం కూడా కష్టపడి, కార్యకర్తలు కూడా కష్టపడి కూటమి పార్టీల్లో అరమరికలు లేకోకుండా చేసి మన ప్రభుత్వాన్ని బలోపేతం చేసి 2029లో కూడా విజయం సాధించి 5 కోట్ల ప్రజలకి మేలు చేయాలనేది ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, మా నాయకులందరి యొక్క లక్ష్యం. థ్యాంక్ యూ. బ్రహ్మయ్య గారు ఏమైనా క్వశ్చన్ అడుగుతారా? ముందుగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వారి మంత్రివర్గానికి 1 సంవత్సరం చక్కగా ప్రజాపాలన చేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నాం. మంత్రి గారికి, సమాచార శాఖ మంత్రి గారు కాబట్టి వారు చెప్తున్నాను, సైకాలజీ చెప్తుంది పని చేస్తున్నట్టే, పని చేయటమే కాదు పని చేస్తున్నట్టుగా కూడా కనిపించాలి అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారి వేగంతో మంత్రివర్గం ప్రయాణం చేయట్లేదేమో అనిపిస్తుంది. ఆ అంశం పబ్లిక్కి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి గారు చాలా వేగంగా ఉన్నారు, శాఖల పనితీరు స్లోగా ఉన్నది అనే భావన ఉంది. దానికి మీ అభిప్రాయం? వారి వేగంతో, లోకేష్ గారి వేగంతో మేము అందుకోవాలంటే చాలా కష్టపడాలి. మీకున్న అభిప్రాయం కొంతమేర వాస్తవమే. రాబోయే రోజుల్లో మా పనితీరును మెరుగుపరుచుకుని వారి స్పీడ్ని అందుకోవటానికి, వారి ఆలోచనలు ప్రజల్లో తీసుకెళ్ళటానికి మేము తప్పకుండా కృషి చేయాల్సిన అవసరం ఉంది. వారి ఆలోచనలు సమాజానికి, రాష్ట్రానికి మేలు జరిగేవి కాబట్టి వాటిని ప్రజలకు తీసుకెళ్తాం. కానీ మా శాఖల్లో ఇంకా పనితీరుని మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తాం. ఓకే. కృష్ణాంజలి గారు. పార్సార్థి గారు నమస్తే. మీరు మాకు సమాచార శాఖ మంత్రి కాబట్టి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాగూ ఆయన సాక్ష్యామని చూసుకున్నాడు, కనీసంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి అక్రిడేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు, సెలెక్టివ్ మీడియాతో మాట్లాడుకున్నాడు, ప్రజాస్వామిక వాతావరణం కూడా లేదు. మీరు కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి తెలుసు. ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు. మేము అడిగేది ఏంటి అంటే, ఈ సంవత్సర కాలంలో మీరు చాలా సందర్భాల్లో ఈ అక్రిడేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశాన్ని చెప్పారు. 3 దఫాలుగా వాయిదాలు వేస్తూ పొడిగిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంవత్సరం తర్వాత కూడా ఒక నిర్దిష్ట కాల పరిమితిలో అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ కూడా కనీసం అక్రిడేషన్ కార్డులు ఇచ్చేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది? భవిష్యత్తులో ఒక నిర్ణీత కాల వ్యవధి, జనరల్గా వచ్చేటువంటిది కాకుండా మినిమం 3 నెలల్లో ఈ సమస్యని షార్ట్ అవుట్ చేయండి అనేటువంటి సంవత్సరం తర్వాత మేము అడుగుతున్నాం. దీని మీద ఆధారపడి హెల్త్ కార్డ్స్కు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. అదేవిధంగా మీరే మంత్రిగా ఉన్నటువంటి హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా జర్నలిస్టులకు ఇళ్లు నిర్మాణం చేసి ఇస్తామనేటువంటి మీ హామీకి సంబంధించి కూడా ఈ అక్రిడేషన్తో ముడిపడింది. కాబట్టి దయచేసి జనరల్ స్టేట్మెంట్ కాకుండా నిర్ణీత కాల వ్యవధిలో జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించండి. ఒక్క చిన్న విజ్ఞప్తి ఏంటంటే,
చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా జర్నలిస్టులకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని ఆయన అనౌన్స్ చేయటం అనేది జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎలాగో వాళ్ళు అమలు చేయలేదు. దయచేసి మళ్ళీ దాన్ని రివైవ్ చేయాలి అనేటువంటిది మా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పింది చాలా బాగా చెప్పారు. మీకు తెలుసు నాకంటే కూడా ఎక్కువ 14-19 సమయంలో దాదాపు 22,000 అక్రిడిటేషన్ కార్డ్స్ ఉంటే దాన్ని 12,000కి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కుదించిన విషయం మీ అందరికి తెలిసిందే. సో కొత్త అక్రిడిటేషన్ పాలసీ చేసినప్పుడు ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదు, అన్ని జర్నలిస్టు సంఘాల అభిప్రాయాలను తీసుకుని వారి ఆకాంక్షల మేరకు చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆఖరికి ఒకసారి కేబినెట్లోకి వెళ్తే కూడా ఇంకా మెరుగ్గా ఏమి చేయగలరో ఒకసారి ఆలోచన చేయడానికి ఒక సబ్ కమిటీ వేయండి అని చెప్పేసి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి దాని అక్రిడిటేషన్ పాలసీని స్టడీ చేస్తున్నాం. దాంట్లో ఆలస్యానికి ప్రత్యేకమైన ఉద్దేశాలు ఏమి లేవు, కానీ ఇంకా జర్నలిస్టులకి మేలు ఏ విధంగా చేయొచ్చు అక్రిడిటేషన్ పాలసీ ద్వారా అనేదే, ఇంకా ఎక్కువ మందిని ఏ విధంగా ఇంక్లూడ్ చేయొచ్చు ఈ పాలసీలో అనేదే లక్ష్యం చెప్తే వేరే ఉద్దేశం కాదని చెప్పేసి మనం చేస్తాను. ఇంకా మిగతావి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి నాకంటే కూడా నాతో పాటు మీ అందరికి కూడా చాలా బాగా తెలుసు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మరి మొట్టమొదట ఐఎన్పిఆర్ రివ్యూలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇళ్ల స్థలాల గురించి మీరందరూ ఏదైతే అభిప్రాయాలు నాకు చెప్తారో వాటిని తీసుకెళ్ళినప్పుడు చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎస్ ఇవ్వాలి, మనం తప్పకుండా ఆలోచన చేద్దామని చెప్పారు. కాకపోతే ఈ సంవత్సర కాలంలో ఏంటంటే ఆర్థిక పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకుని కొంత ఆలస్యం జరిగిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ అందులో లోకేష్ గారు కూడా ఈ అక్విజిషన్ పాలసీలో జర్నలిస్ట్ విషయంలో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తా ఉన్నారు. ఆయన నన్ను పిలిచి కలిసినప్పుడు కానివ్వండి, మేమందరం కలిసినప్పుడు కానివ్వండి, ఈ అక్రిడిటేషన్ పాలసీ గురించి చర్చించడం ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి తప్పకుండా ఈ ఒక ఇప్పుడు 3 months కి ఎక్స్టెండ్ చేశాము. నెక్స్ట్ టైం ఎక్స్టెన్షన్ ఉండదని మాత్రం చాలా స్పష్టంగా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఎక్కువ మందికి ఇవ్వటానికి మేము ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికే జర్నలిస్ట్ యూనియన్స్ తో వివిధ యూనియన్స్ తో స్మాల్ పేపర్స్ అందరితో కూడా మాట్లాడాం. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆశలకి ఆకాంక్షలకి అనుగుణంగా పాలసీని తీసుకొస్తామని చెప్పేసి మనం చేస్తాను. ఇళ్ల స్థలాలది హౌసింగ్ డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఏది ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ అని, సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ అని, అటువంటి చాలా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని జర్నలిస్టులకి ఏం మేలు చేయాలో తప్పకుండా ఆలోచన చేస్తాం. కేవలం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గతంలో జరిగిన ఆర్థిక విధ్వంసమే ఈ రోజు అడ్డుకడిగా మారిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. తప్పకుండా మీరు చెప్పిన నేను ఫుల్ఫిల్ చేస్తానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పార్థసారథి గారు. చాలా విలువైనటువంటి సమాచారాన్ని, విలువైనటువంటి సమయాన్ని కూడా మీరు మాకు అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్. నేను అలా అనుకుంటలేదు, మీరు నాకు మంచి అవకాశం ఇచ్చారనుకుంటున్నా. మా ప్రభుత్వం పనితీరు గురించి ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కనండి. మా ముఖ్యమంత్రి గారు, మా ప్రియతమ యువనేత లోకేష్ గారు, అదేవిధంగా కూటమి నాయకులు గురించి ప్రజలకి తెలియజేయడానికి మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కొలుసు పార్థసారథి గారు, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫ్ ఏపీ. మాతో మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి మంచిగా చర్చించి మా అందరికీ మీ విలువైన టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మా మహా గ్రూప్ అధినేత వంశీకృష్ణ గారి చేతితో చిన్న మొమెంటో. Thank you, Pathasarathi garu, once again. Please give him a round of applause, please.